న్యాచురల్గా ఆ రియాక్షన్ అనేది ఎవడని చెప్పినా కానీ వాళ్ళు మారే మనం ఇందాక మనం రీజియన్స్ వైజ్ లెక్కలు వేసుకుంటూ వచ్చాం. ఓకే, సురేంద్ర నాయుడు గారు క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చారు, మరి వేణుగోపాల్ గారు అయితే ఇవ్వలేకపోయారు. మీరేమనుకుంటారు? రాయలసీమ కిరణ్ గారు కూడా గోదావరి జిల్లాల మీద పూర్తిగా 2004 నుంచి ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు. 99 కూడా చెప్పారు. మీరు కూడా గోదావరి జిల్లాల నుంచి అనుకుంటాను. ఆయన చెప్పిన దాంట్లో కొంచెం తేడా ఉన్నట్టు అనిపించింది నాకు. ఓకే, నేను కరెక్ట్గా వినలేదు పూర్తిగా. అది రాయలసీమ వరకు 83 నుంచి కూడా 89లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పటికి కూడా 94 వరకు కూడా టీడీపీకి బ్రూట్ మెజార్టీ ఉంది, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంది రాయలసీమ. 99 కొంచెం తగ్గినాయి. ఆ తర్వాత 2004 కూడా తగ్గి అక్కడ 2009 రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఇంకా దారుణంగా తగ్గడం జరిగింది. అది 2014లో వచ్చినప్పటికీ కూడా మెజార్టీ సీట్లు టీడీపీకి రాలా. 2014లో కూడా 2014లో కూడా ఒక అనంతపూర్ కంప్లీట్ స్వీపింగ్ వచ్చింది. అనంతపూర్ మేజర్ ఫ్యాక్టర్ అవుతుందండి. అనంతపూర్లో స్వీప్ చేసిన పార్టీ తెలుగుదేశం ఎప్పుడు స్వీప్ చేసినా అప్పుడు అధికారంలో. అనంతపూర్ 14లో పయ్యావల్ కేసు ఒక్కడే ఓడిపోయాడు, మిగతా 13 మంది గెలిచారు. కర్నూలులో వచ్చేటప్పటికి ఏంటంటే మెజార్టీ సీటు వైసీపీ గెలిచింది. చిత్తూరులో కూడా మెజార్టీ సీట్లు వైసీపీ, కడప కూడా మెజార్టీ సీట్లు వైసీపీ గెలిచింది. ఓవరాల్ మీద అది పరిస్థితి 2019లో కూడా, ఇది మన 14లో కూడా. అయితే ఈవేళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఫీల్డ్ రిపోర్టు అనంతపూర్లో వైసీపీకి అనే కన్నా కూడా టీడీపీ ఇదైతే కూటమికి కొంచెం టఫ్ డౌట్ఫుల్గా ఉన్నాయి. ఏంటంటే అంటే ఒక లోకల్ జనాలు చెప్పేది ఓకే, మడకసిర, కదిరి, అనంతపూర్. మిగతా 11 కూడా అసలు అవుట్ రైట్ టు టీడీపీ విక్టరీ అని చెప్పారు వాళ్ళు, లోకల్ పరిస్థితి. అయితే మడకసిరలో కూడా వైసీపీకి అడ్వాంటేజ్ లేదు. రఘువీరారెడ్డి క్యాండిడేట్ వచ్చాడు, అతను కూడా గెలిచిన ఆశ్చర్యపోకలేదు. ట్రయాంగిల్ కంటెస్ట్ నడుస్తుంది మడకసిర. ఇంకా అనంతపూర్ కూడా ఏంటంటే ప్రభాకర్ చౌదరికి ఉన్నందుకు అట్లా అయింది అనుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ అనంత వెంకటరామరెడ్డికి అహంభావం పెరిగింది. 2 సార్లు ఎంపీ ఎమ్మెల్యే అయ్యి కుటుంబ పరంగా ఉన్న రెడ్డి గారు అనే అహంభావంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన దగ్గుపాటి వెంకటప్రసాద్ అనే అతను సౌమ్యుడు, దాంతో ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కాబట్టి జనం అంతా కూడా అతనికి బాగా అట్రాక్ట్ అయ్యి లాస్ట్ 10 డేస్లో కూడా బాగా పికప్ అయ్యి అది గెలిచే పరిస్థితికి వచ్చాడు. కదిరిలో కూడా ఏంటంటే ముస్లిం టికెట్ ఇచ్చాడు కాబట్టి ముస్లిమ్స్ అంతా అటేస్తారు, కాబట్టి రెడ్లు కూడా అటేస్తారు. కాబట్టి రానేది ఒక అనాలిసిస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వేరే రిపోర్ట్స్ ఏంటంటే అతను కూడా ఫైట్లో ఉన్నాడు, ఓడిపోతాడని గ్యారంటీ లేదు. అంటే వైసీపీ కంటే వాళ్ళు చెప్పేవి ఆ 3 అనంతపూర్లో. ఇంకా చిత్తూరుకు వచ్చేటప్పటికి ఒకప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్లస్ అంటే మోర్ దాన్ 50% టీడీపీకే వేళ వచ్చింది. వేళ చిత్తూరు, చంద్రగిరి కూడా ఫస్ట్ అనాలిసిస్లో వైసీపీకే అనుకున్నది కాస్త రివర్స్ అయినాయి 2 చోట్ల కూడా. తర్వాత అది కూడా ఏంటంటే ప్రధానంగా ఈ అరాచకాల దౌర్జన్యాలకే, లోకల్గా భూములు కబ్జాలు కానీ దౌర్జన్యం చేయడం కానీ. ధర్మవరం బీజేపీ గెలుస్తుంది. విచిత్రంగా ధర్మవరం ఏంటంటే అందరూ అనుకోవచ్చు బీజేపీ కాబట్టి ఓడిపోద్దని. సత్యకుమార్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. దానికి టీడీపీ సహకారమే కాకుండా కేతిరెడ్డి మీద ఉన్నటువంటి ఏహేభావం, వ్యతిరేకత, రవికిరణ్ గారు మంచి మెజార్టీతో సత్యకుమార్ గెలుస్తున్నాడు అక్కడ. అదేవిధంగా కర్నూలులో కూడా, ఆదోనిలో కూడా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కాబట్టి గెలవదు అనుకున్నారు. బీజేపీ ఆదోనిలో అక్కడున్న వ్యాపార వర్గాలు కానీ అందరూ కూడా, మీనాక్షి నాయుడు కూడా గట్టిగా చేయటం మూలంగా ఆదోని కూడా నాకున్న రిపోర్ట్స్లో బీజేపీ గెలుస్తుంది. అంటే రాయలసీమలో 2 సీట్లు బీజేపీకి రాబోతున్నాయి. తర్వాత కర్నూలులో కూడా ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే టీడీపీకి 3-4 కూడా వస్తాయి రావా, భరత్ ఇంకొకటి ఏది బనగానపల్లి ఇట్లా ఆళ్ళగడ్డ కూడా టైట్ ఉంటుంది అనే పరిస్థితి కాస్త లాస్ట్కి వచ్చేటప్పటికి నంద్యాల కూడా బైరెడ్డి శబరి ఎంపీగా గెలిచే పరిస్థితి వచ్చింది. వేళ బ్రహ్మానందరెడ్డికి ఇదివరకు పరిస్థితి మారిపోయింది. సో చాలా చోట క్లోజ్ ఫైట్స్ వచ్చి విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి కూడా గెలుస్తున్నాడు ఈవేళ. సో దాంతో కర్నూలులో కూడా 50-50 కానీ 1-2 సీట్లు టీడీపీకి ఎక్కువ వచ్చే పరిస్థితి ఈవేళ కాన్స్టిట్యున్సీ వైజు ఎనాలిసిస్ చేసి చెప్తే పరిస్థితి ఉంది. ఫరూక్కి నంద్యాలలో టైట్ ఉంది. అట్లా కొన్ని చోట్ల తప్ప ఇది అవుట్ రైడ్గా పాణ్యం కూడా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు. కానీ పాణ్యం సీటు గురించి మరి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. కానీ కర్నూలు టౌన్లో సగం ఓట్లు పాణ్యంలో ఉంటాయి,
సగం ఓట్లే కర్నూలు అసెంబ్లీకి ఉంటాయి. అదేవిధంగా కర్నూలు ఓట్లో సగం ఓట్లు నంద్యాల పార్లమెంట్కి పోతాయి. సగం నేనే ఆశ్చర్యపోయా. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దాటితే బీ క్యాంప్ దగ్గర నుంచి అంతా పాండ్యంలోకి వెళ్ళిపోయింది. అర్బన్ ఏరియాలో బోల్డ్ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పోస్ట్ బ్యాలెట్లు వాడారు అక్కడ. నేను వాళ్ళు చెప్తే నేనే ఆశ్చర్యపోయా. అక్కడ ఆ పరిస్థితి ఉంది. ఆ రూరల్ ఏరియా వరకు వైసీపీ పట్టున, అర్బన్ ఏరియా మాత్రం టీడీపీకే పట్టు కనపడింది ఇక్కడ పాండ్యంలో కూడా. సో ఈవెన్ చిత్తూరు కానీ కర్నూలు కానీ కడప ఏంటంటే ఫస్ట్ నుంచి అనుకున్నది ప్రొద్దుటూరు, మైదుకూరు, తర్వాత ఇంకొకటి కడప టౌను, ఈ మూడింటి వరకు కొంచెం ఛాన్స్ ఉంది టీడీపీకి. రాజంపేట ఒకటి అని అనుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి రాయచోటి కూడా శ్రీకాంత్ రెడ్డికి, గడికోట శ్రీకాంత్ రెడ్డి అతను ఓడిపోతాడు, పార్సాద్ రెడ్డి కొడుకు గెలుస్తాడు. పార్సాద్ రెడ్డి వాళ్ళ ఫాదరు, వాళ్ళ బాబాయ్ అందరూ కూడా ఎమ్మెల్యేలు చేశారు గతంలో. ఇంతవరకు టీడీపీ ఏం చేసిందంటే శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అన్న రామేష్ రెడ్డికి ఇష్టంలో అతను ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఏదైతే పార్సాద్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ నాన్న నాగిరెడ్డి కానీ, వాళ్ళ చిన్న ఆయన రాంప్రసాద్ రెడ్డి, వాళ్ళ పేరేదో ఉంది అతను రాంప్రసాద్ రెడ్డి. రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు క్యాండిడేట్. నాగిరెడ్డి తర్వాత ఇంకొక ఆయన పోటీ చేశాడు. వాళ్ళ అతను ఎంఎస్సి భోపాల్ అక్కడ చేసేసాడు, పేరు గుర్తు రావట్లేదు నాకు. సో అది ఉంది. అక్కడ ఏమైందంటే రాయచోటి వచ్చేటప్పటికి లక్కిరెడ్డిపల్లి ఇందులో కలిసింది. లక్కిరెడ్డిపల్లి నుంచి వచ్చినాడు ఈ గడికోట మోహన్ రెడ్డి కానీ, గడికా శ్రీకాంత్ కానీ, వీళ్ళంతా. సో రెడ్డప్ప గారి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతానేమో రాజగోపాల్ రెడ్డి గారు ఫ్యామిలీ. రాజగోపాల్ రెడ్డి అంతకుముందు మంత్రి చేశాడు ఆయన. సో వాళ్ళ వారసికులు 3 ట్రయాంగిల్ అయిపోయింది అక్కడ. రాయచోట్లో ఉండే ఈ ఏరియా అతను ఉండేవాడు, పాల్కొండరాయుడు మండలాన్ని తీసుకెళ్ళేమో రాజంపేటలో కలపడం, అట్లా వచ్చి శ్రీకాంత్ రెడ్డికి అడ్వాంటేజ్ వచ్చి వాళ్ళందరూ కూడా ఇటు చేయటం మూలంగా వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. సో అక్కడ రాయచోటి ముస్లిమ్స్ ఊర్లో కూడా అతనికి పార్సాద్ రెడ్డికి కొంచెం మొగ్గు ఉందనేది వాళ్ళు చెప్తున్న రిపోర్ట్స్. సో ఓవరాల్ మీద కడప కూడా 50-50 కాదు. ఆయన చెప్పాడు, నాకు చెప్పిన 2 సీట్లు ఏంటంటే పులివెందుల, బద్వేలు మాత్రం ఖచ్చితంగా వైసీపీకి వెళ్తుంది. మిగతా 8 సీట్లు కూడా టైట్ ఫైటే. గ్యారంటీగా వైసీపీ గెలిచే ఛాన్స్ అయితే లేవు. రైట్. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గర, సురేంద్ర నాయుడు గారు ఐపాక్ కార్యాలయం మూసేశారు నిన్న నుంచి, మీ అనుకూల ఇదొకటి చెప్పానండి. మీరు అన్నారు కదా రాయలసీమ 52 సీట్లలో కూడా దాదాపు ఆయన 40 అనేది దాని మీద ఎండార్స్ చేయను కానీ, బట్ 35 వరకు గ్యారంటీగా వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచే పరిస్థితి అయితే రాయలసీమలో ఉంది. మెజార్టీ సీట్లు. రైట్. ఒకసారి సురేంద్ర నాయుడు గారు, ఐపాక్ కార్యాలయం మూసేశారు, ఋషిరాజ్ సింగ్ సర్దుకొని విమానం ఎక్కేశారు వాళ్ళ టీం అంతా అని చెప్పి నిన్న నుంచి మీ సోషల్ మీడియాలో విపరీతమైన స్టోరీలు. తీరా మోసి వాళ్ళు సీఎం వెళ్తున్నారంట అక్కడికి, జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి. అంటే ఆయనే దగ్గరుండి మూయించేసి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించే కార్యక్రమం ఉందా? అలాంటి స్టోరీలు ఏమన్నా వస్తాయా మీ అనుకూల మీడియాలో? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో